విద్యారంగ ప్రక్షాళన పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతోందో తెలుసా? రాష్ట్రాల హక్కులను హరించబోతోంది. పైగా ఉమ్మడి జాబితాలో కేంద్రం చేసిన చట్టమే అమలయ్యే రాజ్యాంగం ఇచ్చిన హక్కును దుర్వినియోగపరుస్తోంది అన్న ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించేందుకు కొత్త దారులు వెతుకుతోందా? వైస్ ఛాన్సలర్ల నియామకాన్ని తమ చేతుల్లోకి తీసుకునే స్కెచ్ వేసిందా? రాజ్యాంగ స్ఫూర్తికి సమాఖ్య భావనకు తూట్లు పొడిచే చర్యలను రాష్ట్రాలు అడ్డుకోబోతున్నాయా? నిజానికి ఇది పెత్తందారీతనమా, సైద్ధాంతిక విభేదమా? ప్లీజ్ వాచ్ ఏబిఎన్ స్పాట్లైట్. బీజేపీ నేతృత్వ ఎన్డీఏ సర్కార్ 10 ఏళ్లు పూర్తయి 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో అన్ని రంగాల్లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమ్యూన్ పార్టీ జోక్యం చేసుకోవాలనుకున్న అంశాల్లో విద్యారంగం కూడా ఒకటని చెప్పక తప్పదు. ఉన్నత స్థాయి విద్యా సంస్థలపై తొలుత నజరు పెట్టిన కేంద్రం వైస్ ఛాన్సలర్ నియామకంలో గవర్నర్ల ద్వారా జోక్యం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. కేంద్రం తీరును అర్థం చేసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ముమ్మాటికి సాంస్కృతిక దాడేనని తేల్చి చెప్పారు. ఉపేక్షించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీల యొక్క మనుగడ కేంద్ర ప్రభుత్వం గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను నియమించిన వైస్ ఛాన్సలర్ని భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచే నియమిస్తాము, ఈ నిబంధనలు సరళిస్తామంటున్నారు. ఢిల్లీలో ఉన్న వాడికి తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన, తెలంగాణ ప్రజల యొక్క జీవన విధానం ఏ రకంగా తెలుస్తుంది? ఈరోజు మన విద్యాలయాల మీద, విశ్వవిద్యాలయాల మీద పెత్తనము, ఆధిపత్యం వెనక ఒక పెద్ద సాంస్కృతిక దాడి ఉన్నది, ఒక కుట్ర ఉన్నది. ఈ కుట్రని మేధావులందరూ ఆలోచన చెయ్యాలి. అందుకే నేను తమిళనాడు చీఫ్ మినిస్టర్తో, కర్ణాటక చీఫ్ మినిస్టర్తో, కేరళ చీఫ్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసిన తొందరలోనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడదలుచుకున్నా. రాష్ట్ర ప్రభుత్వాలు నియమించుకోవాల్సిన రాష్ట్ర పరిధిలో ఉండే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను కూడా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నియమిస్తాము అని అంటే మనం చేతులు కట్టుకొని కూర్చుంటే సాంస్కృతిక పరమైన దాడి జరగబోతుంది. నిజానికి అటు కేంద్ర జాబితా, ఇటు రాష్ట్ర జాబితాలో కాకుండా ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంపై పెత్తనానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేతృత్వంలో గతేడాది డిసెంబర్ 23న జరిగిన సమావేశంలో ఒక ముసాయిదాను ఆమోదించారు. అదే ముసాయిదాను యూజీసీ ఈ ఏడాది జనవరి 6న విడుదల చేసింది. ముసాయిదా నిబంధనల ప్రకారం రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్లకు సంబంధించి ఛాన్సలర్లుగా ఉన్న గవర్నర్లకు మరిన్ని అధికారాలు కల్పిస్తారు. ఎందుకంటే కేంద్రం నియమించిన గవర్నర్లు రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఎక్స్ అఫిషియో ఛాన్సలర్లుగా ఉంటారు. పైగా అధ్యాపకుల నియామకాలపై 2018లో జారీ చేసిన కనీస ప్రమాణాలు, అర్హతలను యూజీసీ ఇటీవల రద్దు చేసిన తర్వాతే నూతన నిబంధనల పేరుతో కొత్త ముసాయిదాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1192 వర్సిటీలున్నాయి. అందులో రాష్ట్ర ప్రభుత్వ వర్సిటీలు 495 ఉన్నాయి. వాటికే ఇప్పుడు సమస్య ఉత్పన్నమవుతోంది. వాటికి వీసీలను గవర్నర్లతో నియమిద్దామని కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది. వాస్తవానికి రాజకీయ భావనతో కాకుండా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా నియమిస్తే ఎటువంటి సమస్య ఉండదు. కానీ గవర్నర్ల నియామకమే రాజకీయం అయిపోయినందున వారు నియమించే వీసీల నియామకం రాజకీయాలకు అతీతంగా జరగడం లేదన్నది బహిరంగ రహస్యం. ఇప్పటిదాకా విశ్వవిద్యాలయాల అధిపతులైన ఉపకులపతుల నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంది. నూతన ముసాయిదా ప్రకారం ఆ అధికారం ఛాన్సలర్లుగా ఉన్న గవర్నర్ల చేతుల్లోకి పూర్తిగా వెళ్లిపోతుంది. ఈ మార్పును బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడు, కేరళ నూతన ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్టసభల్లో తీర్మానం కూడా చేశాయి. వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియను కేంద్రం తన గుప్పిట్లోకి తీసుకోవడాన్ని ఆ రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తమిళనాడులో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన తాజా పోరులో భారతీయ యూనివర్సిటీ, తమిళనాడు టీచర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీతో పాటు మద్రాసు విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక కోసం గవర్నర్ ఆర్ఎన్ రవి సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. అది రాష్ట్ర యూనివర్సిటీల చట్టానికి విరుద్ధమైన సంగతిని స్టాలిన్ ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
ఆ రాష్ట్రంలో ఉన్న 13 విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా వైస్ ఛాన్సలర్లను నియమించే అధికారం గవర్నర్కు ఉండదు. ఇప్పుడు అక్కడ ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర వర్సిటీలకు వీసీలను ముఖ్యమంత్రులే నిర్ణయిస్తారు. కాకపోతే ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్భవన్ నుంచి వెలువడుతున్నాయి. గవర్నర్ జోక్యాన్ని ఆపేసి సీఎం కార్యాలయం నుంచి జాబితా విడుదల చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న తరుణంలోనే కేంద్రం ఎంట్రీ ఇచ్చేసింది. ఇక కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కేంద్ర ప్రభుత్వం సలహా మేరకే రాష్ట్రపతి వీసీలను నియమిస్తారు. నిజానికి రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వాలే నిధులిస్తాయి. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యపై ఏటా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. భూమి కేటాయింపు దగ్గర నుంచి భవనాల నిర్మాణం, అధ్యాపకులు, ఇతర సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు అన్నిటినీ రాష్ట్రాలే భరిస్తున్నాయి. ఎలాంటి నిధులు ఖర్చు చేయని కేంద్రం రాష్ట్ర విశ్వవిద్యాలయాలపై పెత్తనం చేయాలనుకుంటోంది. పైగా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు యూజీసీ గ్రాంట్లు రావడం లేదు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు వచ్చే గ్రాంట్తో పోల్చితే రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు 25% కూడా రావటం లేదు. అయినా సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేయాలనుకుంటోంది. నూతన నిబంధనల ప్రకారం వీసీ నియామక సెర్చ్ కమిటీలో ఉండే 3 సభ్యులపైన గవర్నర్లకు పూర్తి నియంత్రణ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల తమకు నచ్చిన వ్యక్తిని గవర్నర్ల ద్వారా వీసీగా నియమించే వీలుంటుంది. నూతన ముసాయిదాలో ఉపకులపతుల నియామకానికి సంబంధించిన అర్హతలు చర్చకు దారితీస్తున్నాయి. సమర్థుడు, నిజాయితీపరుడు, నాయకత్వ లక్షణాలు కలిగిన విద్యావేత్తను ఉపకులపతిగా నియమించాలని ప్రస్తుత నిబంధనలు చెబుతున్నాయి. గొప్ప పరిశోధనల ద్వారా జాతికి మేలు చేకూర్చిన వారిని, సమాజ సేవకు అంకితమైన వారిని పరిగణలోకి తీసుకోవచ్చు. నూతన ముసాయిదా ప్రకారం ఉన్నత విద్యారంగంతో ఏమాత్రం సంబంధం లేని వారిని వైస్ ఛాన్సలర్ గా నియమించే అవకాశం ఉంది. అందుకే పరిశ్రమలో సీనియర్ స్థాయిలో పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వ రంగ సంస్థల్లో సేవలందించిన వారికి వీసీ పదవి ఇచ్చే వీలుంటుంది. కేంద్రానికి ఇష్టమైన బ్యూరోక్రాట్లు కూడా వీసీలుగా ఉండొచ్చు. యూనివర్సిటీలు ప్రజల జీవన విధానానికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. అన్ని వర్గాల వారి ప్రయోజనాలను కాపాడడమే కాకుండా బడుగు బలహీన వర్గాల్లో విద్యా వ్యాప్తికి దోహదం చేస్తాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల కంటే రాష్ట్ర వర్సిటీలు పేదలకు చేరువగా ఉంటాయి. వాటిలో పనిచేసే బోధనా సిబ్బంది, వైస్ ఛాన్సలర్లు విశాల జనహితాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ విధానాలను రూపొందిస్తారు. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వీసీల నియామకంలో జోక్యం చేసుకోవడం అంటే వర్సిటీల పరిపాలన మొత్తాన్ని లాగేసుకోవడమని అర్థంగా చెప్పుకోవాలి. విద్యారంగం పైన అది ప్రతికూల ప్రభావం చూపుతుందనడానికి సందేహించకూడదన్నది మేధావుల వాదన. వీసీల నియామకానికి సంబంధించి సైద్ధాంతిక కారణాలున్నాయన్నది మరో వాదన. నియామకాలు పూర్తి స్థాయిలో గవర్నర్ చేతిలో ఉంటే కేంద్రంలోని అధికార పార్టీ భావజాలంతో ఏకీభవించే వ్యక్తికి వీసీ పదవి ఇచ్చే వీలుంటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పార్టీలు ఆ పనిచేస్తున్నాయి. ఏదేమైనా తాజా పరిణామాలతో విద్యావేత్తలు కేంద్రంలోని అధికార పార్టీకి అనుచరులుగా మారే ప్రమాదమూ ఉంది.